ఈ నెల 11న మరోసారి సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకోనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 6 నెలల వ్యవధిలోనే రెండోసారి సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకోనుండటం తనకు లభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానంటూ ఓ లేఖ రాశారు మోదీ. శ్రీ సోమనాథ్ ట్రస్ట్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ ఈ ఏడాది ఆరంభంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వలో పాల్గొనేందుకు వెళ్లారు. సోమనాథ్ ఆలయాన్ని మొదటి దండయాత్ర జరిగే 1000 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో నిర్వహించిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వలో పాల్గొనేందుకు వెళ్లానన్న మోదీ ఇప్పుడు మరోసారి వెళ్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ రాసిన లేఖలో ఎన్నో అంశాలు ప్రస్తావించారు. నాటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ జరిగి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 11న ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నానని స్పష్టం చేశారు. ఆలయ విధ్వంసం పునరుద్ధరణలను స్మరించుకునేందుకు ఉద్దేశించిన 2 కార్యక్రమాల్లో అది కూడా కేవలం 6 నెలల వ్యవధిలో పాల్గొనగలగటం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. అజేయ భారత స్ఫూర్తికి సోమనాథ్ ప్రతీక అని మోదీ అభిప్రాయపడ్డారు. సోమనాథ్ అందిస్తున్న సందేశం మన నాగరికతకు సంబంధించింది. ఆలయానికి అభిముఖంగా ఉన్న సముద్రం సమయాతీత తత్వాన్ని బోధిస్తోందని వెల్లడించారు. ఎంత తీవ్రమైన ఆటుపోట్లు తుపానులు సంభవించినా వాటి నుంచి మరింత బలీయంగా గౌరవప్రదంగా పైకి లేవచ్చని, అక్కడి అలలు మనకు చెబుతాయని, అవి మళ్లీ మళ్లీ తీరానికి చేరుతూ ప్రజా చైతన్యాన్ని ఎక్కువ కాలం తొక్కిపెట్టలేమన్న సందేశాన్ని ఇస్తాయని లేఖలో ప్రస్తావించారు. దివ్య ప్రభాస ప్రదక్షిణ యావత్ ప్రపంచ ప్రదక్షిణతో సమానమని మన పురాతన శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయని మోదీ అన్నారు. దండయాత్రలు కల్లోలాలతో చరిత్ర ముందుకు సాగిపోయింది. సామ్రాజ్యాలు ఉత్థాన పతనాలకు గురయ్యాయి. కానీ సోమనాథ్ మాత్రం మనకు నిరంతర చైతన్యాన్ని అందిస్తూనే ఉందని ప్రస్తావించారు. 1947 నవంబర్ 13న దేశం యావత్తూ దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటున్న సమయంలో సర్దార్ పటేల్ అప్పటికి శిథిలావస్థలో ఉన్న సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి సంకల్పం చేశారు. ఆయన పిలుపునకు యావత్ భారత ప్రజానీకం ఉత్సాహంగా స్పందించారు. ఆలయం తలుపులు తిరిగి తెరుచుకునే నాటికి ఆయన ఈ లోకంలో లేకున్నా చేసిన కృషి ఫలితం శాశ్వతంగా నిలిచిపోయిందని మోదీ లేఖలో రాసుకొచ్చారు. 1951లో ఆలయ పునర్నిర్మాణం పూర్తయ్యాక నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అభ్యంతరాన్ని అధిగమించి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆలయ ప్రారంభోత్సవానికి విచ్చేయడం ఆ ఘడియను మరింత ప్రత్యేకంగా మార్చిందన్నారు మోదీ.